ఓం శ్రీ మాతా పరాశక్తి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నేను చాలా రోజులుగా నా మనసులో ఒక ఆలోచన, ఒక తపన నడుస్తోంది. అమ్మవారి మహిమను నేనే కాకుండా మీ అందరితో కలిసి అనుభవించాలి, పంచుకోవాలి అనే కోరిక. ఆ ఆత్మ సంకల్పానికి రూపమే సౌందర్యలహరి పారాయణం ప్రారంభించాలనే ఆలోచన నాకు కలగడం. జగత్తును ఆవహించిన పరాశక్తికి మనసారా నమస్కరిస్తూ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే, ఆదిశంకరుల రచనగా భావించే దివ్య గ్రంథం సౌందర్యలహరి గురించి. ఈ మహాగ్రంథం జగద్గురు ఆదిశంకరాచార్య వారు మనకు అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద. ఇది కేవలం స్తోత్రం కాదండి, ఇది శివశక్తుల మహారహస్యం. ప్రతి శ్లోకం ఒక ఆభరణం, ప్రతి అక్షరం ఒక ఆశీర్వాదం, ప్రతి భావం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఈ సౌందర్యలహరి ఏ కోణంలో చూసినా అంతా సౌందర్యమేనండి. శాంతం, శివం, సుందరం అని పరమశివుడి గురించి చెప్తూ ఉంటారు. ఆయనే ఆ సుందరేశ్వరుడు. అలాగే సుందరస్య పత్ని సుందరి అనే మాటలో కూడా సుందరేశ్వరుడి పత్ని అమ్మవారు సుందరి, అంటే ఆ లలితా త్రిపుర సుందరి అన్నమాట. ఈ రకముగా సౌందర్యలహరి అమ్మవారికి, అయ్యవారికి అభేదమైన పరబ్రహ్మతత్వం యొక్క సౌందర్యాన్ని వర్ణించే లహరి. ఈ సౌందర్యలహరి మొత్తం 100 శ్లోకాల్లో ఉంటుందండి. మొదటి 41 శ్లోకాలని కలిపి ఆనందలహరి అని, చివరి 59 శ్లోకాలని కలిపి సౌందర్యలహరి అని పిలుస్తారు. కానీ మనం మొత్తం 100 శ్లోకాలని కలిపి సౌందర్యలహరిగానే పిలుస్తున్నారు. ఆనందలహరిలో అమ్మవారి యొక్క నిర్గుణతత్వం, కుండలిని, యోగ రహస్యాలు వివరించారు ఆ శంకర్లు. ఇక చివరి 59 శ్లోకాలలో అమ్మవారి సగుణ రూప సౌందర్యాన్ని, అంటే ఇక్కడ సగుణ రూప సౌందర్యం అంటే అమ్మతనం, అంటే జగన్మాత యొక్క కేశాది పాదాది సౌందర్యం అన్నమాట. దానిని గురించి వివరణ ఇచ్చారు ఆ శంకర భగవత్పాదులు. ఇక ఈ సౌందర్యలహరి ఆవిర్భావం గురించి కూడా ఒక కథ కూడా ఉందండి. కానీ దానిని గురించి మనం వేరొక వీడియోలో తెలుసుకుందాం. ఇంత పవిత్రమైన సౌందర్యలహరి స్తోత్రాన్ని మంత్రోపదేశం లేని వారు చదవవచ్చా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. కానీ కనీస శౌచ నియమాలు, అంటే శుచి, శుభ్రత, స్నానం చేసి పాటిస్తూ ఉచ్చారణ దోషం లేకుండా అన్ని వర్ణాల వారు, స్త్రీ పురుష భేదం లేకుండా శంకరాచార్య వారినే తమ గురువుగా స్మరించుకుంటూ ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని నిత్యము నిస్సందేహంగా పారాయణం చేయొచ్చండి అందరూ. అసలు ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ స్తోత్రాన్ని అందించడానికి ప్రయోజనమే అది కదండి. మరి ప్రతిరోజు ఇలా శ్లోకాలు పారాయణ చేస్తే చాలా మంచిదని ఈ స్తోత్రాన్ని లోకక్షేమం కోసం ఆయన మనకందరికీ అందించారన్నమాట. అమ్మవారు కరుణామయండి. భక్తి ఉన్న హృదయాన్ని ఆమె ఎప్పుడూ తిరస్కరించదు. భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి జీవితంలోని ఐహిక కష్టాలను, అలాగే ఆధ్యాత్మిక సాధనలో వచ్చే అవరోధాలను రెండింటినీ తొలగించి ఇహములో సుఖ సంతోషాలను, పరమునందు మోక్షాన్ని రెండింటిని ఇవ్వగల అమృత భాండం ఆ ఆదిశంకరాచార్యులు ఇచ్చిన సౌందర్యలహరి. భక్తి శ్రద్ధలతో సౌందర్యలహరి పారాయణ చేస్తే కనుక తీరని ధర్మబద్ధమైన కోర్కే లేదు. అందుకే ప్రపంచ వాంగ్మయంలో సౌందర్యలహరికి అంత గొప్ప స్థానం ఉందండి. అందుకే నేను కూడా రేపటి నుంచి మీ అందరి ఆశీర్వాదంతో, అమ్మవారి కటాక్షంతో రోజుకి ఒక శ్లోకం చొప్పున లేదా 2 శ్లోకాల చొప్పున సౌందర్యలహరి భావార్థ యాత్రను ప్రారంభించాలనుకుంటున్నాను. ఇది నా ప్రయత్నం కాదండి, ఇది అమ్మవారి ఆజ్ఞ అని నేను నమ్ముతున్నాను. ఇది కేవలం ఉపన్యాసం కాదు, ఇది మన ఆత్మను అమ్మవారి చరణాల్లో సమర్పించే పవిత్ర సాధన. మీ అందరూ ఈ దివ్య ప్రయాణంలో నా వెంట ఉండాలండి. మీ ప్రోత్సాహమే నాకు బలం, మీ భక్తియే యాత్రకు దిశ. మనమంతా కలిసి అమ్మవారి చరణాలలో మన మనసును సమర్పిద్దాం. మరి మీరు నా వెంటుంటారా? ఈ దివ్య ప్రయాణంలో భాగస్వాములు అవుతారా? మరి అయితే మనమంతా కలిసి శివహా శక్త్యా యుక్తో అనే మహాసత్యంతో ఈ పవిత్ర యాత్రను రేపటి నుంచి ప్రారంభిద్దామా? మరి జై త్రిపుర సుందరీదేవి.